ధన్యుడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవ, వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే ప్రభువా, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కొప్పరిపాడు గ్రామంలో మీ ప్రజలతో కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేసే చక్కని సమయాన్ని మాకు మీరు అనుగ్రహింపజేసినందుకే స్తోత్రాలు. పరిశుద్ధమైన మా తండ్రి, మీరు మా ఇలా చూపిస్తున్న విస్తారమైన కృప కనికరాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఇక్కడ మీ దాసులు, మరి సోదరు, మరి ఇజ్రాయల్ గారు, మరి ఇక్కడ పరిశుద్ధులు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘం సేవకులు, వీళ్ళందరినీ బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇలాగా తను మీ ప్రజల యొక్క దైవ సహవాసంలో నేను కూడా కలిసి ఉండటానికి మేము ఆ సహాయపడేందుకు స్తోత్రాలు. రాగలిగిన బాయ్స్ బ్రదర్ బిడ్డ కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ రాత్రి మరి రేపు రాత్రి కూడా కొన్ని మాటలు మీ వాక్యం నుంచి మేము ధ్యానం చేయబోతుండగా సహాయపడాలి. తెరవబడిన ఆకాశం, కొలతలేని ఆత్మ స్వాతంత్రం మీరే అనుగ్రహింపచేసి మీరు మహింపలను కోరుకుంటూ, నాయన మరోసారి రాత్రి మీరు తప్ప తను మాట్లాడితే, మీరు మాట్లాడకపోతే మేమేం మాత్రం మాట్లాడలేని వారమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, మీ కనికరం కలిగిన హస్తాలకు, కృప కలిగిన హస్తాలకు తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ సమయానికి మిమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన మీ బిడ్డల పరిశుద్ధులు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీకు ఎవరైతే మార్గంలో ఉంటున్నారో వారిని త్వరపెట్టి తీసుకొచ్చి క్షేమంగా తండ్రి మీరు మహింపదమని కోరుకుంటూ, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధుల ప్రార్థన బట్టి భూమి మీద మీ పక్షాన్ని నిలబడుతూ సహాయపడమని కోరుకుంటూ, విశ్వాసముతో యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి 22వ అధ్యాయం రండి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గ్రహికున్నవాడు ధన్యుడు. చాలని. కాబట్టి మనం చదివిన ఈ వాక్య భాగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రెండవసారి ఆయన వచ్చే తన రాకడ గురించిన విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. మనం కనుక బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి మొదటి రాకడ గురించి ఎన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయో, అలాగే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి కూడా అదేవిధంగా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 1200 ప్రవచనాలు యేసు తన రాకడ గురించి మరి బైబిల్లో అనేక సందర్భాల్లో గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో మనం 27 పుస్తకాల్లో మనం చూడగలిగితే 3 పుస్తకాలు మినహాయిస్తే, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 3 పుస్తకాలు మినహాయిస్తే 260 అధ్యాయాల్లో 318 సార్లు ప్రతి 15వ వచనానికి ఒకసారి యేసు తన రాకడ గురించి బైబిల్లో మన కొరకై గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే, యేసు క్రీస్తు వారి మొదటి రాకడ గురించి చెప్పిన వచనాల కంటే యేసు క్రీస్తు వారి రెండవ రాకడ గురించి చెప్పిన వచనాలే ఎక్కువ ఉన్నాయి. ఈ చివరి దినాల్లో అసలు మనం ఎక్కువగా ధ్యానం చేయాల్సిన, తెలుసుకోవాల్సిన బైబిల్లో ఉండే అంశాల్లో ప్రథమమైన అంశం ఏంటి అంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. అందుకనే ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను ఈ రాకడ గురించి అనేక సార్లు ఈ మాట రాస్తూ ఉన్నాడు, చాలాసార్లు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాశాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదే మాట అనేక సార్లు ఆయన ఇదే ప్రకటన గ్రంథంలో రాస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మరి 12వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అలాగే ప్రకటన గ్రంథం దయచేసి చూడండి 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీ భాషలో, హనుమగ్ధులను చోటుకు వారిని పోగు చేశాను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఏమన్నాడండి? ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం
దయచేసి 3వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం దయచేసి 3వ అధ్యాయము మరి 3వ వచనాన్ని చదువుదాం. నీవెలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండుని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. అలాగే ప్రకటన గ్రంథం దయచేసి చూడండి 3వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నాడంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అలాగే ప్రకటన గ్రంథం దయచేసి 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కువ చదవాలండి. బైబిల్ గ్రంథాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోనోడి. అంటే మనం చదివిన ఈ వచ్చిన భాగాలన్నిటిలో మీరు గమనించలేదు, కానీ ఏం రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథం 22:7 కానీ, ప్రకటన గ్రంథం 22:12 వచనం కానీ, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు కానీ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మరి 11వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం కానీ, ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాయంటే యేసుక్రీస్తు వారి రాకడ గురించిన వచనాలే. అవునే కదా? అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం చాలా క్షుణ్ణంగా చదవాలి. విచారకరమైన సంగతి ఏంటంటే, మనం క్రైస్తవులంగా పుట్టినప్పటి నుంచి మన చేతిలోనే బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న అనేక విషయాలు మనం చదవం. అనేకసార్లు చదవం కాబట్టి మనకి దీంట్లో ఉన్న విషయాలు ఏమి కూడా తెలియదు. అసలు బైబిల్లో ఏముంది, బైబిల్ ఎవరు రాశారు, బైబిల్ ఎందుకు రాశారు. ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎక్కడ రాశాడు, ఎందుకు రాశాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. మనం అన్ని విషయాలు ఈ రాత్రి చూడలేం కాబట్టి ఒక విషయాన్ని మనం ప్రకటన గ్రంథాన్ని గురించిన కొన్ని మనం వర్తమానంలోకి వెళ్ళక మునుపు దాని గురించిన కొంత వివరణ మీకు నేను తెలియచేయాలని కోరుతూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ గ్రంథాన్ని గురించి మనం అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఈ ప్రకటన గ్రంథాన్ని ఏమని పిలుస్తూ వచ్చారంటే ప్రత్యక్షీకరణం అన్నారు దీన్ని. ఇది అపోకలుప్టో అనే ధాతువు నుంచి తీయబడిన మాట. అపోకలుప్స్ అంటారు దీన్ని, అనగా తెర తీసివేయుట అని అర్థం. ఏంటి అర్థం చెప్పండి? మీకు నిద్ర వస్తుందేమో, నాకు డౌట్ అవుతుంది. ఏమండి అర్థం ఏంటి చెప్పండి? ఇజ్రాయెల్ అన్న ఏం చెప్పాడంటే, మీ ఇష్టం అన్నాడు, 12ంటికి ముగించినా పర్లేదు అన్నాడు. మరి నాకైతే 3 వరకు చెప్పే ఒప్పు ఉంటుంది. నాకు 3ంటికి అని చెప్తాను. ఎంతమందికి మరి ఉంటారు 12 గంటల వరకు? ఏమా ముందే ఎందుకు వచ్చిందని దేవుని స్తోత్రం చేయట్లేదు. సరే, మనం ఎంతసేపు వాక్యమైనా చాలా జాగ్రత్తగా వినాలి. 12 గంటల వరకు అయితే చెప్పనులే. కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో చాలా గ్రంథాలు, అంటే 65 గ్రంథాలు జరిగిన విషయాల గురించి రాస్తే ఒకే ఒక గ్రంథం భవిష్యత్తు గురించి రాయబడింది. అదే ప్రకటన గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి? ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోహాను ఈ గ్రంథాన్ని రాశారు. ఎవరు రాశారండి? యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను. సరే, ఒక ప్రశ్న అయినా అడగకపోతే బాగోదు కదా. ఎందుకంటే బైబిల్లో ఎంతమంది యోహాన్లు ఉన్నారు? ఏమండి, అసలు బైబిల్ యోహాన్లు ఉన్నారా? ఉన్నారు లేదా? బైబిల్లో ఎంతమంది యోహాన్లు ఉన్నారు తెలిస్తే చెప్పండి. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 2. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పండి. అది కరెక్ట్ కాదు. బైబిల్ ఎంతమంది యోహాన్లు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 4. అది కరెక్ట్ కాదు. బైబిల్ ఎంతమంది యోహాన్లు ఉన్నారు? పర్లేదు, మాది పెద్ద మార్కులు పోయేం కాదు ఇది. ఎందుకంటే మనందరూ తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నాకు తెలియని మీకు తెలియదు, మీ ద్వారా తెలుసుకుంటాను, మీకు తెలియని నా ద్వారా తెలుసుకుంటాను. అంతే. మనమందరం స్టూడెంట్స్, అంతే. మనమందరం విద్యార్థులమే, నేర్చుకునే వాళ్ళమే. ఎవరు పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. బైబిల్లో నాకు తెలిసి 5 యోహాన్లు ఉన్నారు. 5 యోహాన్లు ఎవరంటే, మొట్టమొదటి యోహాను ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను.
బాప్తిస్మం ఇవ్వడానికి దేవుని చేత పంపించబడిన వ్యక్తి యోహాను. రెండో వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారి చెల్లి కుమారుడు, ఇదే యేసుప్రభు వారి శిష్యుడు జబదయి కుమారులు ఒకడైన యోహాను, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను. మూడో యోహాను ఎవరంటే పేతురు గారి తండ్రి పేరు కూడా యోహాను. పేతురు అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన తండ్రి పేరు కూడా యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. నాలుగో యోహాను ఎవరంటే మార్కు సువార్త రాసిన మార్కుకి ఇంకొక పేరు ఉంది, అది యోహాను. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడవచ్చు. మార్కు సువార్త రాసిన మార్కు గారికి ఇంకొక పేరు ఉంది, అది యోహాను. ఐదో యోహాను ఎవరు అంటే పేతురు యోహాను ప్రశ్నించిన కొంతమంది అధికారుల్లో ఒక అతని పేరు కూడా యోహాను. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే కనుక ఆ యోహాను పేరు కూడా గ్రంథస్థం చేయబడింది. కాబట్టి ఎవరు యోహాను రాశారంటే యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను అనే భక్తుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను ఎక్కడి నుంచి రాశాడు కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి రాశాడు అంటే పద్మాసు అనే ద్వీపంలో ఉండి ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. నేను దానికి చరిత్ర ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో చివరి వయసు వరకు, వృద్ధాప్యం వరకు మరి సజీవుడిగా బ్రతుకున్న వ్యక్తి 12 మంది శిష్యుల్లో ఒకే ఒక వ్యక్తి. ఎవరాయనంటే యోహాను. యోహాన్ని అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. యోహాను ఎఫెసీ అనే సంఘంలో సేవ చేసిన తర్వాత కూడా యోహాన్ని అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. యోహాను మీద విష ప్రయత్నాలు చేశారు, ఆయన యోహాను చావలేదు. యోహాన్ని కాగుతున్న నూనెలో వేశారు, ఆయన యోహాను చావలేదు. యోహాను అనేక పర్యాయాలు రకరకాలుగా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ యోహాను చావలేదు. అప్పుడు వారు ఆలోచించింది ఏంటంటే ఒక ద్వీపంలో ఆయన పడేస్తే అక్కడ ఆయన ఆకలికి అక్కడే ఉండి ఆయన చనిపోతాడని ఒక ద్వీపంలో పడేశారు. ఆ ద్వీపం పేరే పద్మాసు అనే ద్వీపం. ఈ పద్మాసు అనే ద్వీపంలో యోహాను పరదేశంగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన గొప్ప ప్రత్యక్షత ఏదైతే ఉందో అదే మన చేతిలో కలిగి ఉన్న ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు అని మనం తెలుసుకోవాలి. సో ప్రకటన గ్రంథం అంటే ఏంటో చూశాను, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో చూశాను, ఈ గ్రంథాన్ని ఎక్కడి నుంచి రాశారో చూశాను, ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడో చూశాను. తర్వాత ఈ గ్రంథాన్ని ఎవరికి రాశాడు అంటే ఆసియాలో ఉన్న 7 సంఘములకు అంటాడు. అనగా సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్న 7 సంఘాలకు ఈ పత్రికను రాయటం లేదా ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే ఈ గ్రంథాన్ని యోహాను ఎలా రాశాడు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చాలా క్లియర్గా చూస్తాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం కానీ రాయబడింది యోహాను ఆత్మవసుడై ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడు చెప్పండి? ఆత్మవసుడు అనగా యోహానే ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు కానీ యోహాను రాయలేదు. ఎందుకంటే ఆయన ద్వారా దేవుడు మానవాళికి ఏమి అందించాలనుకున్నాడు, ఏమి తెలియచేయాలనుకున్నాడు, అలాంటి గ్రంథాన్ని యోహాను ద్వారా దేవుడు రాస్తూ వచ్చాడు. ఇక చివరికి ఇంకొక మాట, ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాసాడు అంటే ఈ గ్రంథాన్ని చదివి ఈ గ్రంథంలో ఉంటున్న వాక్యాలు మనం విని చూడండి. 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయం మరి 3వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1:3 చదవండి. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. కాబట్టి ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు మన కొరకు రాసి ఉంచాడు అని మనం చూస్తే కనుక దీంట్లో ఉన్న వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యం ప్రకారం మనం జీవించి ఆ వాక్యాన్ని అనుసరించి మనం జీవించి పరలోకానికి మనం సిద్ధపడాలని దేవుడు ఒక సదుద్దేశంతో ఈ ప్రకటన గ్రంథాన్ని మన కొరకై రాసించాడు. కానీ సాతాను చాలా తెలివైనవాడు. ఎవరు తెలివైనవాడు చెప్పండి? మనకంటే కూడా ఎవరైనా తెలివైనవాడు? సాతాను. నువ్వు ఏదైనా చదవటానికి ఛాన్స్ ఇస్తాడు, కానీ ప్రకటన చదవంటే వదిలే అర్థం కాదంట. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు కార్తీక్.
నా క్లాస్మేట్ కార్తీక్, నాతో నా ఇంటర్మీడియట్ బుక్స్ కూడా బైబిల్ ఉండేది. ఇది దేవుడు మహిమ కొరకు చెప్పాలి కానీ ఈ ప్రకటన గ్రంథం దగ్గర దగ్గర నాకు తెలిసిన 150 సార్లు కంటే ఎక్కువ సార్లు చదువుకుంటాను. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా నాతో పాటు బుక్స్లో ఒక బైబిల్ ఉండేది. బైబిల్ నేను ఎక్కువ చదువుతూ ఉండేవాడిని. క్లాస్లో కూడా చదువుతూ ఉంటే నా ఫ్రెండ్ కార్తీక్ అడిగాడు, ఏంటి నువ్వు ప్రకటన గ్రంథం చదువుతున్నావు అన్నాడు. అదేంటి ప్రకటన గ్రంథం చదువుతావు, అదే కొత్త విషయం ఏంటి, తప్పే ఉంది అన్నాడు. లేదు ప్రకటన గ్రంథం చదవకూడదని మా పాస్టర్ గారు చెప్పాడు నాకు అన్నాడు. అరే మీ పాస్టర్ గారు అట్లా చెప్పాడు, చదవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న విషయం మనకు తెలియాలి కదా అన్న. లేదు ప్రకటన గ్రంథం కనుక మీరు చదివితే మీ ఇంట్లో ఒకరు చచ్చిపోతారు అని చెప్పాడు మా పాస్టర్ గారు అన్నాడు. అరే అదే ఆయనేం పాస్టర్ గారు, సరే మొత్తానికి దేవుని స్తోత్రం, కానీ ఏం కాదు చదువు అంటే లేదు నేను ఇట్లా చదివాను, నా పేరు సుధాకర్, అప్పుడు ఇంటర్మీడియట్ చదివాను సుధాకర్, నేను చదివాను, కానీ మా పాస్టర్ గారు చెప్పినట్టే మా ఇంట్లో మా తాతగారు చచ్చిపోయాడు, ప్రకటన గ్రంథం చదువుతూ మొదలుతాను అన్నాడు. అప్పుడు నిజంగా ఉంటారు కదా, నిజమనుకుంటారు కదా. సరే అప్పుడు నేను అన్నాను, లేదు అట్టగేం జరగదు, నా మాట నేను చెప్తా, నువ్వు వెళ్ళి ప్రకటన గ్రంథం చదివా అన్న. ఆ రోజు నుంచి చదవటం మొదలెట్టాడు. చదివిన 2వ రోజు 3వ రోజు వాళ్ళ చెల్లి ఎవరినో ప్రేమించి ఏదో మొత్తం తేడా జరిగి ఊరేసుకుని చనిపోయింది. ఇక ఆయన నమ్మకం ఎలా ఉంటుంది, ప్రకటన గ్రంథం చదివేది కాబట్టే కదా అని. అంటే అందుకే శత్రువు చాలా తెలివైనవాడు, అపవాది చాలా తెలివైనవాడు. నీకు ఈ వాక్య దర్శనం కాకుండా మాత్రం నిన్ను మోసం చేస్తాడు. నువ్వేదైనా చదువు, ఏదైనా విను, కానీ యేసు రాకడ గురించి, ఆయన సంఘాన్ని తీసుకెళ్లే విషయాల గురించి, భవిష్యత్తులో జరుగుతున్న సంగతుల గురించి నువ్వు వినకుండా చేస్తాడు, నువ్వు చదవకుండా చేస్తాడు. ఇంకో మాట చెప్పనా, ఎంత తెలివైన వాడంటే, కొప్పరపాట్ల మీటింగ్ జరుగుతుందా, జరుగుతుంది, ఎల్లనా ఎల్లు, ముందు కూర్చోనా ముందు కూర్చో, పాటలు పాడినా పాడు. అయితే ఒక పని చేయి, ఆ పాస్టర్ గారు వస్తాడు, రాకడ గురించి చెప్తాడు, నిద్రపో. ఏమంటుందండి సాతాను, పాస్టర్ గారు వస్తాడు, రాకడు, అబ్బో అదింటే కష్టం, నువ్వు ఎత్తుపడతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. అందుకని సాతాను చాలా తెలివైన వాడు. ఆయన రాత్రి కూడా సాతాను ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పే ఉంటాడు, వెళ్ళి మీటింగ్కి వెళ్ళు, ముందు లైన్లో కూర్చో, పాటలు పాడు, ఆరాధన చేయి, ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుని కనపరచు, వాక్యానికి మాత్రం నిద్రపో. ఏమంటాడండి, ఉన్నాడా, ఎవరికైనా చెప్పాడా చూద్దాం. వాక్యం అయ్యేలోపు ఎవరికి ఆ స్వరం వినబడిందో మనం చూద్దాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం వినాలి. యేసు క్రీస్తు వారి 2వ రాకడ అనేది 2 భాగాలు చేయబడింది. చెప్పాలి, యేసు రాకడ ఎన్ని భాగాలు చేయబడింది? 2 భాగాలు చేయబడింది. యేసు క్రీస్తు 2వ రాకడ అనే విషయం మనం చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఈ 2వ రాకడ అనేది 2 భాగాలు చేయబడింది. దాన్ని మొదటి భాగం ఏమంటారంటే రహస్య రాకడ అంటాం. ఏమంటారు చదువు, మొదటి భాగం రహస్య రాకడ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ర్యాప్చర్ అంటారు, ఎత్తబడుట అంటారు. దీన్ని ఏమంటారండి? ఎత్తబడుట, కొనిపోబడుట, రహస్య రాకడ, సంఘం ఎత్తబడుట, జీవ పునరుద్ధానం, ఇవన్నీ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రాకడ అన్నా, రహస్య రాకడన్నా, సంఘం ఎత్తబడుట అన్నా, ర్యాప్చర్ అన్నా, జీవ పునరుద్ధానం అన్నా, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఇది మొదటి భాగం. యేసు 2వ రాకడ 2వ భాగం కూడా ఉంది. దాన్ని ఏమన్నారంటే బహిరంగ రాకడ అన్నారు. చెప్పండి, ఏమన్నారండి? బహిరంగ రాకడ అన్నారు. అంటే యేసు రాకడ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే యేసు రాకడ అనేది 2 భాగాలు. యేసు రాకడ అనేది 2 దశలు. యేసు రాకడ అనేది 2 విభాగాలుగా ఉన్నది. దాంట్లో మొదటి భాగాన్ని ఏమన్నారు అంటే, చెప్పండి, ఏమన్నారు? రహస్య రాకడ అన్నారు. 2వ భాగాన్ని ఏమన్నారంటే, చెప్పండి, బహిరంగ రాకడ అన్నారు. ఈ రెండిటికి మధ్య ఎంతకాలం గ్యాప్ ఉంటుందంటే 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. రహస్య రాకడికి, బహిరంగ రాకడికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందంటే 7 సంవత్సరాలు. ప్రియులారా, ఈ రెండిటి గురించి మీకు వివరణ అర్థం కావడానికి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. అంటే రహస్య రాకడ అంటే ఏంటి, బహిరంగ రాకడ అంటే ఏంటి, వీటి వ్యత్యాసాలు ఇవి మీకు తెలిస్తే
మీకు వాక్యం వినటానికి అసలు లెక్క అయితే 2 రోజులు ఉపోద్ఘాతమే చెప్పాలి ఈ సబ్జెక్ట్ మీద. మీ మీటింగ్స్కి 2 రోజులు ఇంట్రడక్షన్ క్లాసే చెప్పాలి. అప్పుడు మీకు వాక్యాన్ని గురించిన ఒక అవగాహన వస్తుంది. సరే, నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రహస్య రాకడికి, బహిరంగ రాకడికి ఉన్న వ్యత్యాసాలు ఏంటో నేను మీకు తెలియచేయాలి. ఒకటి, నేను క్వశ్చన్ రూపంలో మీకు చెప్తాను, ప్రశ్నలు చెప్తాను. ఆ ప్రశ్నలకి మీ సమాధానాలుగా నేను చెప్తాను, మీకు ఈజీగా గుర్తుంటానికి. సో మొదటి ప్రశ్న, యేసు ఎక్కడి నుంచి వస్తారు? ఇది రహస్య రాకడికి, బహిరంగ రాకడికి మనం చూద్దాం. మీరు దయచేసి ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి చాలు, నేను ఆన్సర్ చెప్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, యేసు ఎక్కడి నుంచి వస్తారు? క్వశ్చన్ నెంబర్ 2. రెండవ ప్రశ్న, యేసు ఎక్కడికి వస్తారు? ప్రశ్న 3, యేసు ఎవరితో వస్తాడు? ప్రశ్న చెప్పండి, యేసు ఎవరితో వస్తాడు? ప్రశ్న 4, యేసు ఎలాగా వస్తాడు? ప్రశ్న 4 ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అసలు మీరు కొప్పరిపాడులో ఎంత స్పీడ్గా ఉన్నారో గుర్తుంచుకున్నాం. 4వ ప్రశ్న ఏంటమ్మా? 3వ ప్రశ్న ఏంటి? 2వ ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? అబ్బో, చాలా స్పీడ్ ఉన్నారు. ప్రశ్న 5, ఎక్కడికి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎవరితో వస్తాడు? ఎలా వస్తాడు? ఎప్పుడు వస్తాడు? 5వ ప్రశ్న ఏంటి చెప్పండి? ఎప్పుడు వస్తాడు? 6వ ప్రశ్న ఏంటంటే ఏ రూపంలో వస్తాడు? 7వ ప్రశ్న ఏంటంటే ఎందుకు వస్తాడు? ఈ విషయాలు మనకు తెలిస్తే మన వాక్యము లోనికి వెళ్ళటానికి ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రెండిటి వ్యత్యాసాలను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతానికి. సో మొదటి ప్రశ్న చెప్పండి, మొదటి ప్రశ్న ఏంటి? యేసు ఎక్కడి నుండి వస్తాడు? ఇది రహస్య రాకడలో యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, పరలోకము నుండి యేసు వస్తాడు అనే మాట అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? పరలోకము. రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి వస్తాడని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రశ్న మనం బహిరంగ రాకడ దగ్గరికి కూడా వెళ్దాం, అంటే మీకు ఈ వ్యత్యాసాలు తెలియాలి కాబట్టి. బహిరంగ రాకడలో యేసు ఎక్కడి నుంచి వస్తాడంటే మధ్యాకాశము నుండి. ఎక్కడి నుంచి వస్తాడు? అమ్మా పాప నిద్రపోతాం ఏంటి? ప్రారంభించక ముందు నిద్రపోయారు అనుకోండి, నాకు కష్టం, కొద్దిగా టైం అన్న తీసుకోండి. బహిరంగ రాకడ యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? మధ్యాకాశం నుండి. ఇప్పుడు రెండో ప్రశ్నకి వెళ్దాం. రెండో ప్రశ్న ఏంటి అమ్మా చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నట్టుంది. రెండో ప్రశ్న ఏంటి? ఎక్కడికి? యేసుక్రీస్తు వారి రహస్య రాకడ పరలోకం నుంచి వస్తాడు. యేసుక్రీస్తు వారి రహస్య రాకడ మధ్యాకాశమునికి వస్తాడు. యేసుక్రీస్తు వారి రహస్య రాకడ ఏంటో పరలోకం నుంచి వస్తాడు. యేసుక్రీస్తు వారి రహస్య రాకడ మధ్యాకాశంలోకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? మధ్యాకాశం. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం బహిరంగ రాకడ గురించి తెలుసుకుంటే, యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ ఎక్కడి నుంచి వస్తాడు అంటే మధ్యాకాశం నుంచి వస్తాడు. యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ ఎక్కడికి వస్తారంటే ఒలీవల కొండ మీదకి వస్తాడు. మీరు బైబిల్లో గ్రంథంగా చూడగలిగితే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ విషయాలు మనకి ఎంతో క్లియర్గా రాయబడింది. యేసు రెండవసారి ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. చదవండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. మధ్యాకాశం నుండి ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండ మీదకి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఏదైనా మీకు ఒక్కటి అర్థం కాకపోయినా లింక్ అంత అర్థం కాదు. పాస్ గారు ఏదో చెప్పాడు మాకు రాత్రి అంటారు. మూడవ ప్రశ్న దగ్గరికి మనం వస్తాం. మూడవ ప్రశ్న అంటే మీకు అర్థం కావాలి చాలా విషయాలు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఈ ఉపోద్ఘాతం మీకు అర్థం కావాలి. తినమ్మా కొంచెం పర్లేదు. చెప్పండి, మూడవ ప్రశ్న ఏంటి?
యేసు ఎవరితో వస్తాడు? అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బోరతోనూ, అంటే ప్రధాన దూతలతో ఆర్భాటంతో వచ్చే రాకడ ఏదైతే ఉందో దానిని రహస్య రాకడ అన్నారు. ఏమన్నారండి? రహస్య రాకడ. అదే యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ ఎవరితో అంటే గనక, మీరు కనుక యోధా పత్రిక 14-15 కలిగి ఉంటుంది. మీరు చూస్తే ఆయన పరిశుద్ధుల పరివారముతో, మీకు అర్థం కావాలంటే ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని వచ్చే రాకడ ఏదైతే ఉందో దానిని బహిరంగ రాకడ అన్నారు. యేసుప్రభువు ఎవరితో వస్తాడు అంటే సకల పరిశుద్ధులతో ఆయన మరలా ఒలీవల కొండ మీదకి వచ్చే రాకడను బహిరంగ రాకడ అన్నారు. సరే, ప్రశ్న 4 ప్రశ్న ఏంటి? ప్రశ్నలు చెప్పండి అన్నాను. ఎలా వస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 21:34 ఆయన అకస్మాత్తుగా వస్తాడు అని రాయబడింది. ఎలా వస్తాడని రాయబడింది? అకస్మాత్తుగా. అని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న పాటున అకస్మాత్తుగా వచ్చే రాకడను ఏమన్నారు అంటే రహస్య రాకడ అన్నారు. అందుకని మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగ వస్తుందో అలా వచ్చేస్తానన్నాడు ఆయన. ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఈ రాత్రి ఈ కొప్పరపాడులో ఈ కుడుకులు జరుగుతున్న ఈ సమయంలో యేసు మధ్యాకాశానికి వచ్చినమని ఆశ్చర్యం అనేది ఏమి కూడా లేదు. అయితే యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ ఎలా వస్తాడు అంటే ఏమా సరదాగా ఉందా నీకు? ప్రకటన గ్రంథం 1:7 మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1:7 చదవండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును. యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ ఎలాగంటే రహస్యంగా వచ్చేది కాదు. అందరూ చూస్తుండగా, ఈ భూమి మీద ఉంటున్న ప్రజలందరూ చూస్తుండగా, ఆయన పొడిచిన వారు కూడా చూస్తుండగా, ఆయన ఆకాశ మేఘారుడై వచ్చే రాకడ ఏదైతే ఉందో దానిని బహిరంగ రాకడ అన్నారు. ఈ వ్యత్యాసాలు మీకు అర్థం కావాలి. పరలోకం నుంచి వచ్చే రాకడేమో రహస్య రాకడ అన్నాం, మధ్యాకాశం నుంచి వచ్చే రాకడేమో బహిరంగ రాకడ అన్నాం. మధ్యాకాశానికి వచ్చే రాకడేమో రహస్య రాకడ అన్నాం, ఒలీవల కొండ మీదకి వచ్చే రాకడేమో బహిరంగ రాకడ అన్నాం. ప్రధాన దూతలతో వచ్చే రాకడేమో రహస్య రాకడ అన్నాం, సకల పరిశుద్ధులతో వచ్చే రాకడేమో బహిరంగ రాకడ అన్నాం. అకస్మాత్తుగా వచ్చే రాకడేమో రహస్య రాకడ అన్నాం. భూమి మీద ఉంటున్న ప్రజలందరూ చూస్తుండగా వచ్చే రాకడేమో బహిరంగ రాకడ అన్నాం. ఇప్పుడు ప్రశ్న 5. ప్రశ్న ఏంటి? ప్రశ్నలు కూడా మర్చిపోయారా? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడవచ్చు. మత్తయి సువార్త 24:44 చూడండి. యేసు ఎప్పుడు వస్తారో మనం చూద్దాం. రహస్య రాకడలో మత్తయి సువార్త 24:44 24:44 మత్తయి సువార్తేనా? మీ బైబిల్లో వేరుగా ఉందేంటి? మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తారు? ఇప్పుడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు అనుకోవట్లా. అనుకుంటే ఎలా ఉంటారా? అనుకుంటే కొబ్బరిపాడులో మీటింగ్ జరుగుతుందంటే తండోపు తండాలుగా రావాలి. అమ్మో, ఈ రాత్రి ఏసై వస్తాడేమో, గుండె పగిలిపోవాలి, సిద్ధపడాలి. కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో నిర్లక్ష్యం. ఏంటి నిర్లక్ష్యానికి కారణం అంటే, ఇప్పుడు కాదులే. చాలా మంది అనుకుంటారు, మా చిన్నప్పటి నుంచి ఎదుగు ఆయన వస్తా అంటున్నాడు కానీ ఇంకా రాలేదు. కొంతమంది యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా చేశాడు, విఫలమైన యేసు రాకడ అని టైటిల్ పెట్టారు. కొంతమంది క్రైస్తవ విరోధులు, సిలువ శత్రువులు, కొంతమంది యేసు రాడు, ఆయన రాకడ లేదు. కానీ బైబిల్లో రాయబడింది, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరును నశింపవలని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు.
కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు అనుకోలేని గడియ, మీరు ఎప్పుడైతే సిద్ధంగా లేదో, నిర్లక్ష్యంగా ఉన్నారో, సిద్ధపడలేకుండా ఉన్నారో, ఆ టైంలో ఆయన వస్తాడంట. అయితే యేసు బహిరంగ రాకడ అలా రాయబడలా. మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసు బహిరంగ రాకడ ఇప్పుడు మత్తయి సువార్త దయచేసి చూడండి, 24వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 24:29 చదవండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే కాంతినీయుడు, ఆకాశం నక్షత్రము రాలును, కదిలింపబడును, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అంటే అప్పుడు, ఎప్పుడు అంటే ఆ దినముల శ్రమను ముగిస్తుంది వెంటనే. ఏంటి ఆ దినాల శ్రమ అంటే 7 సంవత్సరాల శ్రమ ముగిసిన వెంటనే వచ్చే రాకడను ఏమన్నారంటే బహిరంగ రాకడ అన్నారు. 7 సంవత్సరాల శ్రమలకు ముందు వచ్చే రాకడ ఏమన్నారంటే రహస్య రాకడ అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడు అంటే రహస్య రాకడలో మనం ఏం చూస్తున్నామంటే మీరు అనుకున్నది గడియ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి, మైక్ రావట్లేదు చూడండి, రావట్లేమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి సువార్త 24:29లో మనం చదివిన మాట ఏంటంటే ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే రావట్లే మైక్ ఏమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనే విషయాన్ని మనం చూసాను. ఒక 5 ప్రశ్నలు చూశాను. 5 ప్రశ్నలకే సాతాను అసలు ఒప్పుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మొదటి ప్రశ్న ఏంటి? ప్రశ్న చెప్పండి. ఎక్కడి నుంచి రహస్య అక్కడ గురించి మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరలోకం నుంచి. రెండో ప్రశ్న ఏంటి? ఎక్కడికి వస్తున్నారు? మధ్యాకాశానికి. మూడవ ప్రశ్న ఏంటి? ఎవరితో వస్తున్నాడు? ప్రధాన దూతలతో. నాలుగో ప్రశ్న ఏంటి? ఎలా వస్తున్నాడు? అకస్మాత్తుగా. ఐదో ప్రశ్న ఏంటి? ఎప్పుడు వస్తున్నాడు? మీరు అనుకున్న గడియలో. ఆరో ప్రశ్న ఏంటి చెప్పండి? ఏ రూపంలో వస్తున్నాడు? యేసుక్రీస్తు వారి రహస్య రాకడ ఏ రూపాన్ని చెప్పాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు కానీ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎలా వస్తున్నాడు, ఏ రూపం అని చెప్పాడంటే ఒక రూపం చెప్పాడు. ఎలా వస్తాడంటే ఇదిగో నేను దొంగ వలే వస్తున్నాను. ఎలా వస్తున్నాడండి? ఇప్పుడు దొంగ మన ఇంటికి ఎలా వస్తాడు? రాత్రి ఫోన్ చేస్తాడా? మధ్యాహ్నం ఫోన్ చేస్తాడా? సాయంత్రం ఇంటికి వస్తామని ఏమండి ఫోన్ చేస్తాడా? అంటే చెప్పొస్తాడా? చెప్పినాడు. యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఉన్న పాటున అకస్మాత్తుగా దొంగ వలె ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడలో యేసు ఎలా వస్తున్నాడు అంటే యోధా గోత్రపు సింహము. చెప్పండి, యోధా గోత్రపు సింహం. మీ అందరికి తెలుసు ఈ పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చేది బహిరంగ రాకడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంవత్సరాల శ్రమ ముగిసిన వెంటనే ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని ఆయన మధ్యాకాశం నుండి ఒలీవల కొండ మీదకి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యోధా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆఖరి ప్రశ్న దగ్గరికి మనం వస్తే, ఆఖరి ప్రశ్న ఏంటంటే ఎందుకు వస్తున్నారు అని మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారి రాకడకు కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన కొరకు సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళటానికి వచ్చే రాకడే రహస్య రాకడ.
ఈరోజు నేను అంటాను, మనమందరము కూడా యేసుక్రీస్తు వారి రహస్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఈ జీవిత యాత్రలో మనం జీవించిన ఈ జీవిత యాత్రలో మనం ఎందుకు మందిరానికి వెళ్తున్నాం, ఎందుకు కూడుకులకు వెళ్తున్నాం, ఎందుకు అన్ని కూడుకులకు మనం అటెండ్ అవుతున్నామంటే, యేసు ఒక దినాన మధ్యాకాశానికి కడబోరతంతో భూ అని శబ్దంతో ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు సిద్ధపరిచిన మహోన్నతమైన రాజ్యములోనికి నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి 7 సంవత్సరాల గొర్రెపిల్ల ప్రేమ విందులోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి 7 సంవత్సరాల శ్రమల కాలంలో నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన మన కొరకై సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్న రాకడ ఏదైతే ఉందో దానిని ఏమన్నామంటే రహస్య రాకడ. యేసుక్రీస్తు వారి బహిరంగ రాకడ గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన ఒక తీర్పు తీర్చడానికి రాబోతున్న రాకడే ఆయన బహిరంగ రాకడ మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం చూడగలిగితే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వింటాం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ భవిష్యత్తులో ఆయన రాబోతున్నాడు అనేది వాస్తవం. యేసు మధ్యాకాశానికి ఎప్పుడైతే వస్తాడో, యేసు మధ్యాకాశానికి వచ్చిన వెంటనే ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుంది, అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు నేను కొన్ని విషయాలు ఈ రాత్రి సమయ హద్దుబాటును బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో అసలు ఈ ప్రపంచ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయాలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తాడో చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా సమయంలో మరి 7-8 వచనాలు మనం చదవండి. మీకు చూపు దృశ్య అంటే కళ్ళు బాగా కనబడితే, మీ దగ్గర బైబిల్ ఉంటే, మరి కొంచెం ఒళ్ళు కూడా బద్ధకం లేకపోతే ఖచ్చితంగా బైబిల్ అనేది బైబిల్ తీసి చూడండి. ఒకవేళ చదువు రాకపోతే మాత్రం ఊరికే పేజీలు తిప్పొద్దు, ఊరికే టైం వేస్ట్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా వాక్యము వినడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే బాగా కలిసిపోయినట్టు నిద్రపోతున్నాం, కొంచెం జాగ్రత్తగా రండి. దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది, గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్యను తీసివేయడం వరకే అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చాలని పిల్లల దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి కడబోడుతో దేవుని బోరుతో భూ అని ఆయన మధ్యాకాశానికి వస్తాడో, ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోయే మొట్టమొదటి కార్యక్రమం లేదా మొట్టమొదటి సంభవం ఏంటి అంటే, అడ్డగించుచున్న వ్యక్తి మధ్యలో నుండి తీసివేయబడటం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి అమ్మ, చెప్పండి కొంచెం. అడ్డగించుచున్న వ్యక్తి మధ్యలో నుండి తీసివేయబడటం జరుగుతుంది. మరొకసారి చెప్పండి, అందరు మెలుకున్న వాళ్ళందరూ చెప్పండి, మెలుకున్న వాళ్ళందరూ చెప్పండి. అడ్డగించుచున్న వాడు మధ్యలో నుండి తీసివేయబడతాడు. చెప్పండి అమ్మా, ఈ పక్కన చెప్పండి. అడ్డగించుచున్న వాడు మధ్యలో నుండి తీసివేయబడతాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంటికి అడ్డగించే వ్యక్తి ఎవరు? ఇంటికి అడ్డగించే వ్యక్తి ఎవరు అంటే చెప్పండి ఎవరు? సహజంగానే మనం అలా అనుకుంటాం, కానీ ఎవరిని అడ్డగిస్తున్నాడో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. రండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదవండి. అప్పుడా ధర్మ విరోధి అంటే ఎవరిని అడ్డగిస్తున్నాడు? ధర్మ విరోధిని, అపవాదిని, అంత్యక్రీస్తుని రాకుండా ఆపుతున్న ఒక వ్యక్తి అడ్డగించే వ్యక్తి. ఎవరు ఆయన అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పిల్లరా, మానవునికి రక్షణ కార్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మరి ఆధీనంలో జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపి అయిన మానవుని రక్షించాలని దేవుడు అనాది కాలంలోనే ఆయన ఉద్దేశించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో తండ్రి అయిన దేవుడు మానవుని రక్షణ కొరకైన ఏర్పాటుని ఆయన ఆధీనమే కలిగి ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించిన కారణాన్ని బట్టి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన 7 మాటల్లో ఒక మాట ఏంటంటే 6వ మాట చెప్పండి. 6వ మాట ఏంటి? సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటల్లో 6వ మాట ఏంటంటే సమాప్తం. ఏంటి సమాప్తం అంటే, ఓ తండ్రి అయిన దేవా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపైన మానవుని తిరిగి సమకూర్చడానికి స్త్రీ సంతానముగా నువ్వు ఎవరైతే ఉద్దేశించావో ఆ ఉద్దేశము ఇదిగో నేను శిలువ మీద నా రక్తాన్ని చిందించిన కారణాన్ని బట్టి మానవులందరి కొరకై నా రక్తము ద్వారా ఈ రక్షణ కార్యాన్ని నేను చేశాను, సమాప్తం. అందుకని శిలువ మీద యేసు ప్రభువు పలికాడు సమాప్తమైనది. ఆ సమాప్తమైన రక్షణ కార్యాన్ని మానవ జీవితంలో కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒక్కొక్క పని కోసం ఒక్కొక్క వ్యక్తిని కోరుకుని ఆ పనిని నెరవేర్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. పాత నిబంధన గ్రంథములంతా కూడా ఒక గిద్యోని విషయంలో అయితేనేమి, సంసోను విషయంలో అయితేనేమి, దావీదు విషయం అయితేనేమి, యెఫ్తా విషయం అయితేనేమి ఆయన ఒక కార్యము కొరకు వచ్చి ఆ పని ముగించుకుని వెళ్ళిపోయాడు. అయితే కొత్త నిబంధనలో పెంతుకొస్తున్న పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు చూడండి, తండ్రి కుమార ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం. పెంతుకొస్తున్న పండగ దినాన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారి భార్యను సిద్ధపరుస్తాడు. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథం అందుకే నన్ను బాగా చదవాలని చెప్పేది. ఏం జరగబోతుందనే విషయాలు దేవుడు ముందుగానే మనకి ఒక ముంగుర్తుగా మచ్చుగా కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆదికాండం 24వ అధ్యాయాన్ని నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆదికాండం 24వ అధ్యాయం ఎవరు తీయొద్దు, అంత నాయన చూడ చాలు. ఆదికాండం 24వ అధ్యాయంలో 4 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము, రెండో వ్యక్తి ఎవరంటే ఇస్సాకు, మూడో వ్యక్తి ఎవరంటే రిబ్కా, 4వ వ్యక్తి ఎవరంటే ఎలియాజర్. చూడండి, మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాం. రెండో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. మూడో వ్యక్తి ఎవరు? రిబ్కా. 4వ వ్యక్తి ఎవరు? ఎలియాజర్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను సిద్ధపరిచే బాధ్యతను, అంటే రిబ్కాను సిద్ధపరిచే బాధ్యతను ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి? ఎలియాజర్కు. సో తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడిని యేసుక్రీస్తు, ఇప్పుడు అబ్రహాం ఎవరికో సాదృశ్యం కాదు కానీ తండ్రి అయిన దేవునికి అబ్రహాం సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే కుమారుడిని యేసు ప్రభువారికి ఇస్సాకు సాదృశ్యంగా ఉన్నాడు. రిబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సంఘానికి రిబ్కా సాదృశ్యంగా ఉంది. ఎలియాజర్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవునికి. ఇప్పుడు చూడండి, అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను సిద్ధపరిచే బాధ్యతను ఏ విధంగా అయితే ఎలియాజర్కి ఇచ్చాడు, అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారికి గొర్రె పిల్ల భార్యను సిద్ధపరిచే బాధ్యతను ఎవరికి అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవునికి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా కార్యాలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆయన వచ్చి, ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి. పరిశుద్ధాత్మ అనేది శక్త వ్యక్త? ఒక నిమిషం ఆలోచించుకోండి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, పరిశుద్ధాత్మ అనేది శక్త వ్యక్త? చెప్పండి, త్వరగా చెప్పండి, 12 అవుద్ది. పరిశుద్ధాత్మ అనేది వ్యక్త శక్త? దేవుని స్తోత్రం. సహం అటు ఇటు చెప్తున్నారు. ఎందుకని మంచిది అనుకున్నారేమో, మంచి తెలివైన వాళ్ళగా. ఏమండి, వ్యక్త శక్త? వ్యక్త శక్త? శక్త వ్యక్త? అది ఏది కాదా? పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ వ్యక్తి. అందుకే మీరు చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఏమన్నాడండి? ఆయన
ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, శక్తి కాదు, ఆయన వ్యక్తి. ఆయన పెంతుకొస్తున్న పండగ దిన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసే కార్యాల మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత గొర్రెపిల్ల భార్య అయిన సంఘమైన నిన్ను నన్ను ఆయన శుద్ధపరచడం చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన నిన్ను పాపాన్ని, నీతిని, తీర్పును గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. ఒకవేళ నేను అనుకుంటాను ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తి వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను పాపిని, నేను పాపం చేశాను, నా పాపానికి యేసు పరిహారం అయ్యాడు, యేసు శిలువ మీద నా కొరకు చనిపోయాడు, లేకపోతే భయంకరమైన తీర్పు ఉందనే ఈ ఒప్పుదల ఎవరు కలుగు చేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములు కడుగుతున్నాడు అని రాయబడింది. పాపాన్ని చూపించడమే కాదు, పాపాన్ని ఒప్పింపజేయటమే కాదు, పాపాన్ని కడిగే శక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధ పరుస్తున్నాడు అని రాయబడితో వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసించుచున్నాడు అని రాయబడితో వచ్చింది. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడితో వచ్చింది. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తాడంట. ఇది మంచిది, ఇది చెడు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎవరు నడిపించేది? చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం దయచేసి 14వ వచనాన్ని మనం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింప. ఇప్పుడు చూడండి, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, నీ పాపాన్ని చూపించాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాన్ని కడుగుతున్నాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివసిస్తున్నాడు. అందుకే మనం ఎవరికి ఆలయమో తెలుసా? ఎవరికండి ఆలయం? పరిశుద్ధాత్మక మనము ఆలయం. నిజానికి చూడండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోల్చిన పక్షుల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేంతో పోల్చారు చెప్పండి? పావురం. పావురం అని ఎందుకు వచ్చాయంటే చిన్న అలికిడి చేస్తే పావురంక, కాకితో ఎందుకు పోల్చలేదు? తోలిన పోదు కాకి, షో షో అయిన. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క అపవిత్ర కలిగి నువ్వు జీవిస్తే కూడా నీలో ఉండటానికి ఇష్టపడడు. మన దేహం దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా అన్నాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో నేర్పేది పరిశుద్ధాత్మ దేవుడే. రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచ్చినా మనం చూస్తే మన బలహీనతల సహాయం చేసేది కూడా ఇదే పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చిన మనం చూస్తే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన మనం చూస్తే చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతున్నారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూమి మీద చేసే పనులు ఇవి మనల్ని సిద్ధపరచడానికి. ఈరోజు నువ్వు పాపమని గుర్తిస్తున్నావంటే ఎవరు కారణం? పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు నువ్వు పాపం క్షమించబడుతున్నావంటే ఎవరు కారణం? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు పవిత్రపరచబడుతున్నావంటే ఎవరి కారణం? పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామంటే ఎవరున్నారు ఈ భూమి మీద? పరిశుద్ధాత్మ దేవుడే. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది చూడు, ఇది చూడకూడదు, ఇది తిను, ఇది తినకూడదు, ఇది నీది, ఇది నీది కాదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఈ నడిపించేది అంతా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు నీ బలపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నీ సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు ప్రార్థన చేస్తే కూడా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధ నిలయముగా, ఆత్మ సంబంధ మందిరంగా నిన్ను కట్టి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఆదికాండం 24వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక రెబెక్కా దగ్గరికి ఎలీయాజరు వచ్చి విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అన్నదమ్ములు, అయ్యో ఆ అమ్మాయి చిన్నమ్మాయి, ఒక 10 రోజులన్నా ఉంచుదాము, ఆయన ఎందుకని మంచిది ఆమెను వెళ్ళి అడుగుదామని ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాం. కానీ అమ్మ నువ్వు వెళ్తావా అంటే ఆమె ఏమన్నా చెప్పండి. రెబెక్కా
మన ఊర్లో లేక ముందు లవ్ మ్యారేజ్ కాదు అయ్యి. అదే మొదటిసారి ఇలియాజును చూడటం. అసలు ఇస్సాకు ఎట్టున్నాడో కూడా తెలియదు. కానీ ఏమైంది చెప్ప వెళ్ళేదను. ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళు చెప్పండి? పొలములో అని రాయబడింది. ఎక్కడండి? పొలములో. అంటే అది ఇస్సాకు ఇల్లు కాదు, రెబెకా ఇల్లు కాదు. అందుకే సంఘం ఎక్కడ ప్రభుని కలుసుకుంటుందంటే మధ్యాకాశం. పరలోకం కాదు, భూలోకం కాదు. ఎక్కడండి? మధ్యాకాశం. ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి కడభూరితంతో వస్తే మొట్టమొదట వెళ్ళిపోయే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు వెళ్ళిపోతారు చెప్పండి? ఒకవేళ అమ్మా ఈ రాత్రి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చాడంటే, ఆ కడబోరు ధ్వని రాత్రి కనుక వినబడిందంటే, యేసుక్రీస్తు వారు కనుక ఈ రాత్రి మధ్యాకాశానికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడటానికి, పాపాలు ఒప్పింపట చేయడానికి, నీలో పశ్చాత్తాపం కలిగింప చేసే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండడు. ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి వస్తే ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే రేపు నువ్వు పశ్చాత్తాపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉండడు. ఈ రాత్రి నేను అనుకుంటా. అందుకనే ప్రభు రాకమునిపే మనం సిద్ధపడాలి. రెండవది ఏం జరుగుతుంది అంటే, రెండో విషయం దగ్గరికి మనం వద్దాం. రెండు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి 4వ అధ్యాయము చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1 పరిశుద్ధాత్మ దేవుడు తన పని ముగించుకుని వెళ్ళిపోతాడు. రెండవది ఏం జరుగుతుందంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. 15వ వచనం నుంచి మనం చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరుతోను పరలోకుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండల మేఘాల మీద కొనుకోబడతాం. చాలండి. యేసు మధ్యాకాశానికి కడబుతంతో భూ అనే శబ్దంతో వచ్చినప్పుడు ఈ ప్రపంచ భవిష్యత్తులో జరిగే మొదటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన పని ముగించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఎలియాజరు ఒక్కడే వెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు రెండోది అదే జరిగేది. రెండోది ఏం జరుగుతుందంటే, సంఘం ఎత్తబడుతుంది. రెండోది ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? ఏం జరుగుతుంది రెండోది? ఎలియాజరు వెళ్తా ఎవరిని తీసుకెళ్ళాడు? రెబెకాను తీసుకెళ్ళిపోయాడు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గొర్రెపిల్ల భార్య అయిన సంఘమును పాపాన్ని చూపించి, పాపాన్ని కడిగి పవిత్రపరిచి, లోనికి వచ్చి నడిపించి, ప్రతి బలహీనతను సరిచేసి, బలపరిచి, ఆత్మ సంబంధమైన మందిరంగా సిద్ధపరిచి ఆయన వెళ్తే ఎవరిని తీసుకెళ్ళిపోతాడంటే చెప్పండి? రెబెకా అయిన సంఘాన్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు. అందుకే మనం దీన్ని ఏమంటామంటే సంఘము ఎత్తబడుట అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? సంఘము ఎత్తబడుట. రాప్చర్ అనేది ఇదే, ఎత్తబడుట, జీవ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం, కడబోర ధ్వని, ఇవన్నీ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కడబోర ధ్వని అన్నా, జీవ పునరుద్ధానం అన్నా, మొదటి పునరుద్ధానం అన్నా, సంఘం ఎత్తబడుట అన్నా, ఇదంతా ఒక విషయం. ప్రియులారా, యేసు మధ్యాకాశానికి వచ్చిన మరుక్షణం ఈ ప్రపంచ భవిష్యత్తులో జరిగే రెండో విషయం ఏంటంటే సంఘము ఎత్తబడుతుంది. ఇప్పుడు సంఘం రెండు భాగాలు, మృతులైన సంఘం, సజీవులైన సంఘం. ముందు మృతులైన వారు లేస్తారు. ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి తమ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకొని దేవుని కొరకు జీవించి పరిశుద్ధులుగా బ్రతికి ప్రభువు నందు మృతి నొంది ఉన్నారు, వారు మరలా లెగుస్తారు. చూడండి, చాలా ఊళ్ళో నేను చూసేది, మా ఇంటి పక్కన గాంధీ గారు అని ఒక ఆయన, ఆర్ఎంపీ డాక్టర్ గారు బాగా తాగి చచ్చిపోయాడు. ఆయన సమాధి పెట్టి ఏం రాశాడంటే, మంచి పోరాటం పోరాడుతుందంట. అంటే ఇదే పోరాటం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. యేసునందు విశ్వాసం ఉంచకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిస్తు సాక్ష్యం ఇవ్వకుండా, తమ జీవితంలో యేసు కొరకు జీవించకుండా,
ఆయన రాకుండా ప్రేమించకుండా నామకార్థ క్రైస్తవంలో జీవించి చనిపోయిన ఏ ఒక్కరు కూడా ఆ దినం లేకరు. ఎవరు లేస్తారంటే యేసు నందు. అందుకే ప్రభువు నందు అన్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే చదవండి. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారం ఎవరి యందు చెప్పండి, యేసు నందు. యేసును నమ్మి యేసు కొరకు జీవించి యేసు నందు. అమ్మా పాప కూర్చోమ్మా, అమ్మ ఇక్కడ పాప కూర్చో, స్కిట్ అయ్యే కూర్చోండి. ఇక్కడ యేసు నందు ఎవరైతే నిద్రించారో వారందరూ తిరిగి లేస్తారండి. ఆ తర్వాత మనం ఏమవుతాం తెలుసా? సజీవులో ఉన్న మనం ఏమవుతాం? మార్పు చెందుతాము. ఇప్పుడు ఏమవుతాం మనం చెప్పండి? మార్పు చెందుతాం. వారు చూడండి, అక్కడ చాలా క్లియర్గా రాయబడుతూ వచ్చింది. మొదటి కొరింథీ పత్రిక దయచేసి 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 15వ అధ్యాయం చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా ఈ అధ్యాయాన్ని పునరుద్ధాన అధ్యాయం అని కూడా అంటారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు మీ భాగాన్ని చూడండి బైబిల్ గ్రంథంలో. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు, క్షయిత అక్షయితను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పు పాటన కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఘోర మోగును. అప్పుడు మృతులు చూడండి అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు చెందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉంది. మత్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మనం మింగివేయబడని రాయబడిన వాక్యము నెరవేరును. ఎప్పుడైతే యేసు నందు నిద్రించిన వారు ఉంటారో వారు లేస్తారు. వారితో సజీవులుగా ఉన్న మనం ఏమవుతాం తెలుసా? మార్పు చెందుతాము. ఒక్కసారి ఉన్న పాటన అని ఇప్పుడు రాకడ 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కదా. రాకడ టైం ఎంత అనుకున్నారు? రాకడ టైం అంటే కనురెప్పపాటు, రెప్పపాటున. ఏంటండి? రెప్పపాటున. చూడండి ఇక్కడ 15:52 వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాము. మనమందరం నిద్రించము గాని ఒక రెప్పపాటున కడబురమోగగానే. ఎంతసేపు అండి రాకడా? అని అయిపోయింది. ఆయన రావటము సంఘం తీసుకు రెప్పపాటులు అయిపోయింది. నిద్రపోయిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఏమా లేచేపటికి మేము ఎవరు ఉన్నాం. నిన్న ఒక ఊరు వెళ్ళాం. ఒకరు విజయవాడ వెళ్తే విజయవాడలో పడుకున్నాము. అంటే ఒక మధ్యాహ్నం నేను బోయేజ్ బ్రదరు తర్వాత జెరిమి అన్న అందరూ పడుకున్నాం. లేచి చూసేప్పటికి ఎవరు లేరు. నేను బోయేజ్ బ్రదర్ ఏంటి ప్రభు చెల్లిపోయాడు లేనిపోయింది. వాళ్ళు ఫోన్ చేశాడు, ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటని. కనురెప్పపాటు నువ్వు కన్ను మూసి కన్ను తెరిచేలో పరాటైపోతాయి. చూడండి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సంఘం ఎత్తబడుట అనే మాట చాలా సుదీర్ఘమైన అంశాన్ని గుర్తు చేస్తూ ఉంది. అయితే నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సంఘం ఎత్తబడుట అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, సంఘం ఎత్తబడుట అంటే సహజంగా ఎవరి కావాలి మా సంఘం గ్రేట్ అనుకుంటారు. అవునా కదా? నేను అంటాను మా సంఘం గ్రేట్ అనుకుని ఏ సంఘం ఎవరు పర్లోకాన్ని మళ్ళీ చెప్తాను. చూడండి, మా సంఘం గ్రేట్ అనుకుని ఏ సంఘం కూడా పర్లోకానికి వెళ్ళరు. ఎవరైతే సంఘం యొక్క అనుభవంలో ఉన్నారు. సంఘం అంటే అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 3-4 విషయాలు చెప్తాను. సంఘం అంటే ఏంటో, ఈ అనుభవం ఎవరు ఉన్నారో వారు ఎత్తబడతారు. మొదటి సంఘం అనగేంటంటే, ఈ మాట అసలు ఎలా పిలిచంటే ఎక్లీషియా, కాల్అవుట్, బయటికి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. చూడండి, ఎవరైతే లోకంలోంచి పాపములోంచి ప్రత్యేకించబడి జీవిస్తున్నారో వారి సంఘం అంటే ఎక్లీషియా అనే మాట వాడారు. అంటే ఎవరైతే లోకంకి పాపానికి కలిసిపోకుండా ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవిస్తూ రోషంతో దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారు మాత్రమే సంఘం. రేపొద్దున సంఘం ఎత్తబడుట అనేది ఎవరైతే ప్రత్యేకంగా జీవించారో వారికే చెందుతుంది కానీ అందరికీ కాదండి. ఇంకో మాట గుర్తు చేయాలా? ఇది పౌలు గారు చెప్పారు అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 20వ అధ్యాయం. సంఘం అంటే చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం
20వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథము దయచేసి 20వ అధ్యాయం 28. సంఘం అంటే ఎవరు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. చాలండి. సంఘం అంటే ఎవరంటే ఎవరైతే ప్రత్యేకించబడి జీవిస్తున్నారో వారు. సంఘం అంటే ఎవరంటే ఇక్కడ ఇంకొక నిర్వచనం ఇచ్చాడు. ఎవరంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన. చూడండి, చాలా మంది జీవితాల్లో యేసు రక్తము ద్వారా కడగబడిన అనుభవం వాళ్ళకి ఉండదు. నేనంటానమ్మా, ఒకవేళ మీ సంఘానికి 1000 మంది వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు ఈ సంఘం పేరేంటి? కమ్యూనిటీ చర్చ్ అనుకోండి. ఈ కమ్యూనిటీ చర్చ్లో ఒకవేళ 500 మంది విశ్వాసులు అనుకోండి. కానీ దేవుడి దృష్టిలో నిజమైన సంఘం ఎవరంటే ఎవరైతే యేసు రక్తములో తమ పాపములు కడుక్కుని జీవిస్తున్నారో వారే దేవుని సంఘం. మన లిస్టులో 500 మంది ఉండొచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో 50 మంది ఉండొచ్చేమో. నేను అంటాను, నేను ఫలానా సంఘం, నేను ఫలానా సంఘం, నేను ఫలానా సంఘం అని చెప్పేదానికంటే నేను దేవుని దృష్టిలో ఉన్న సంఘములో ఉన్నానా లేదా అనేది కోరాలి. అది చూడాలి మనం. నేను ఫలానా సంఘంలో ఉన్నాను, నేను ఫలానా సంఘంలో ఉన్నాను, నేను ఫలానా సంఘంలో ఉన్నాను ఆశించడానికంటే అసలు ఎత్తబడే సంఘంలో నేనున్నానా? ఒకవేళ ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చే వ్యక్తివే కానీ యేసు రక్తము నీ పాపాలు క్షమించబడలేదు. యేసు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకై కలవరశిలలో పవిత్రమైన రక్తాన్ని చిందించి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించింది. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా మార్చబడతాం అనేది గుర్తించాలి. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీ పాపలు క్షమించబడకపోతే ఏదో నామకార్థ క్రైస్తవుడుగా వచ్చేసి బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఒకవేళ దేవుని మందిరానికి నువ్వు ఎంతో కానికిచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా యేసు రక్తంలో నీ పాపములు క్షమించబడకపోతే యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు పరలోకానికి వెళ్ళవనే సత్యాన్ని మర్చిపోవద్దు. నువ్వు చేసే దాన ధర్మాన్ని బట్టి, నువ్వు చేసే మంచి పనులు బట్టి, నీకు కలిగిన సాక్ష్యాన్ని బట్టి, నీకు కలిగిన మల్టీ టాలెంట్ని బట్టి నీకు పరలోకం నిర్ణయించబడదు. నీవు యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘములో ఉండాలంటే యేసు క్రీస్తు వారు చిందించిన పవిత్రమైన రక్తములో నీ పాపం ఏం చేయాలి చెప్పండి? కడుక్కోవాలి. ఈ రాత్రి ఒకవేళ యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కోకపోతే, యేసు ప్రభువు నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు అని నువ్వు చెప్పలేకపోతే, నా జీవితం రక్షణ పొందిందని నువ్వు చెప్పే అనుభవం లేకపోతే, అమ్మా సంఘం ఎత్తబడే రోజు నువ్వు ఈ రోజు ఈ భూమి మీద ఆగిపోతావు అనేది నిజం నిజం నిజం. ఇంకా సంఘం అంటే ఎవరంటే కొరింథీలో ఉంటున్న పరిశుద్ధులకి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏం రాశాడో చూద్దాం. 1 కొరింథీ పత్రిక, దయచేసి 1 కొరింథియన్స్ చాప్టర్ 1, కొరింథీలకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును. చూడండి ఈ మాట, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా. చాలా ఆపండి ఒక నిమిషం. ఇక్కడ కూడా కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తా, అయ్యా కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అంటే లేనిపోయింది అందరూ అనుకుంటారేమో అని, అయ్యా ఎవరు అనుకున్నావు అని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, అందరు కాదు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే అందరు కాదని ఇక్కడ సంఘం అంటే ఎవరు అనుకున్నారు? ఎవరైతే ప్రత్యేకించబడి జీవిస్తున్నారో వారే సంఘం. సంఘం అంటే ఎవరు అనుకున్నారు? ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో వారే సంఘం. సంఘం అంటే ఎవరు అనుకున్నారు? ఎవరంటే పరిశుద్ధులుగా జీవిస్తున్న వారే. నేను అంటాను, పాపంతో కలిసిపోయి, లోకంతో కలిసిపోయి, అపవిత్రతో కలిసిపోయి, మాటలు, క్రియలు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, చేష్టలు, జీవితంలో, నడకలో, నీ చేతులు, నీ కాలు, నీ తల, నీ తలంపులు, నీ దృష్టి, నీ మాటలు అపవిత్రతో నిండిపోతే పరలోక రాజ్యానికి యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడవు. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. పరలోకంలో పాపం లేదు. ప్రభు గురించి రాయబడిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదే. ఈ గ్రంథం ఏంటి చెప్పండి? ఏం గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథం. మనకున్న పేరేంటి? పరిశుద్ధులు. యేసు చిందించిన రక్తం ఎలాంటిది? పరిశుద్ధ రక్తం. దేవుని సంఘం ఎలాంటిది? 1 కొరింథీ 1:16 దేవుని ఆలయం పరిశుద్ధము. దేవుని దూతల పేర్లు ఏంటి?
పరిశుద్ధ దూతలు, పరలోక పట్టణానికి పేరండి ప్రకటన 21వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధం అనే పట్టణము దేవునికి సంబంధించిన అంత పరిశుద్ధమైంది. పాపముతో అపవిత్రతో జీవించే ఏ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఈ రాత్రి నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సంఘం ఎత్తబట్టు అంటే ఏంటంటే, చూడండి, ఎవరైతే ఈ భూమి మీద పాప క్షమాపణ పొంది, ఎవరైతే ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ, ఎవరైతే ఈ భూమి మీద దేవుని కోసం ప్రత్యేకించి జీవిస్తున్నారు, వారు ఆ స్వరం వింటారు. అందరూ కాదు. కడపూర ధ్వని అందరికి కనపడేది కాదు కదా. ఎవరికండి? అందరికి కనపడుతుంది కడపూర ధ్వని? అందరికి కాదు. ఎవరైతే సంఘంగా ఉన్నారో వారు మాత్రమే వింటారు. ఒక్కసారిగా వారు ఎత్తబడతారు. ఇప్పుడు చూడండి, సంఘం ఎత్తబడటం అనేది మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనకి కమ్యూనిటీ చర్చికి ఒక పెద్ద వ్యాన్ ఉందనుకోండి, రాత్రి కూడికి లేట్ అయిపోతుందని చాలా స్పీడ్గా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, 120 స్పీడ్లో మన వ్యాన్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఒక్కసారిగా కడబోరుతుంది భూ అనే సౌండ్ వినపడింది అనుకోండి, ఆ డ్రైవర్ ఒకవేళ పాప క్షమాపణ పొందిన వ్యక్తి అయితే ఏమైపోతుందో చెప్పండి? ఉన్న పాటున మహిమా దేహముతో ఎత్తబడతాడు. మరి ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళు వినపడుతున్న తర్వాత శక్తి ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అయిపోద్ది. అందుకని బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆ దినం 1/4 చనిపోతారంట. అంటే ఒక 4% ప్రపంచ జనాభాలో 4% చనిపోతారు ఆ దినం. ఇప్పుడు 800 కోట్ల కంటే 8.1 బిలియన్ ప్రజలు ఇప్పుడు ప్రపంచంలో, 800 కోట్లు. కనీసం నేను అనుకుంటాను ఆ టైంలో 200 కోట్ల మంది జనం చనిపోతారు. ఎందుకంటే అందుకని చూడండి, ఒక డాక్టర్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ కొరకు ఆపరేషన్ చేయడానికి ఒక వ్యక్తిని బాగా కోసి ఆపరేషన్ చేయడానికి ఆ గుండెని తీసే టైంలో కడపూర ధ్వని వినపడదు అనుకోండి, ఏం చేస్తారు డాక్టర్ గారు? ఏం చేస్తారు చెప్పడమ్మా? డాక్టర్ గారు వెళ్ళిపోతారు. మరి ఆ బాడీ ఏమో అది, ఆపరేషన్ సంగతి ఏమో అది. గ్యాస్ వెలిగించాం, మంచిగా పాలు కాల్చుతూ ఉన్నాయి, మంచిగా వంట వండుతూ ఉన్నావు, ఒక్కసారి ఆ స్వరం వినపడితే ఏమైపోతావు? అందుకనే ఒకేసారి ప్రపంచం పరిశుద్ధులను, ఒకేసారి ప్రపంచం ఎంతో మంది దేవుని బిడ్డలు కోల్పోయే దినం ఆ రోజు. నేను అనుకుంటాను, ఆ రోజే చెట్టుకొకరు పుట్టుకొకరు మానవులు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతారు. మా ఇంట్లో పలానా కనపట్ల, మా ఇంట్లో భార్య కనపట్ల, మా ఇంట్లో భర్త కనపట్ల, మా ఇంట్లో మా పలానాలు కనపట్ల, అయ్యో ఎక్కడికి వెళ్ళారు అర్థం కాదు. నేను అంటాను, ఒక్కవేళ ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి వస్తే సంఘం ఎత్తబడుతుంది. ఒకవేళ రేపు నువ్వు సంఘంలో చేర్చబడడానికి భూమి మీద ఏముండదు చెప్పండి? సంఘం ఉంటుందా? ఉండదు. ఇంకో విషయం కూడా ముందు చూద్దాం. చూడండి, యోహాను సువార్త దయచేసి 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము. చూడండి, ఈ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త దయచేసి 1వ అధ్యాయం. ప్రియులారా చూద్దాం ఈ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. చాలండి, కృపా సత్యం మీద ఎవరి ద్వారా కలిగిందండి? అందుకే నేను అంటాను, ఇప్పుడు మనం ఉన్నది ఏ కాలం అనుకున్నారు? ఏ కాలం చెప్పండి? ఒప్పుకారమా? కృపాకాలం. మీకు తెలుసు కదండి, కాలాలు 7 ఉన్నాయి. దీన్ని యుగాలు అని కూడా అంటారు. బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. నేను చెప్తాను, మీరు కొంచెం చాలా జాగ్రత్తగా వినండి. పర్లేదు, టైం పర్లేదు. 7 యుగాలు. మొదటి యుగం ఏమంటారంటే నిష్కల్మష యుగం అంటారు. నిష్కల్మష యుగం ఆదికాండం మొదటి 3 అధ్యాయాల వరకు, 3వ అధ్యాయం ముందు వరకు ఉన్న యుగాన్ని ఏమంటారంటే నిష్కల్మష యుగం అంటారు. ఆ యుగంలో కల్మషమే లేదు, పాపమే లేదు. రెండవది మనస్సాక్షి యుగం అంటారు. రెండవ యుగం ఏమంటారు చెప్పండి? మనస్సాక్షి యుగం. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఆదికాండం 7వ అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని ఏమంటారంటే మనస్సాక్షి యుగం అన్నారు. దేవుడు అప్పుడు తీర్పు తీర్చేది మనస్సాక్షిని బట్టి. తర్వాత 3వ యుగం ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయం నుంచి ఆదికాండము 11వ అధ్యాయం వరకు, అంటే 12వ అధ్యాయం వరకు ఉన్నదాన్ని మానవ పరిపాలన యుగం అంటారు. ఏం యుగం అంటారు చెప్పండి? మానవ పరిపాలన యుగం అంటారు. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు, మళ్ళీ చెప్తా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి
నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు దీన్ని ఏ యుగం అంటారంటే వాగ్దాన యుగం అంటారు. దీన్ని ఏ యుగం అంటారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ యుగంలో ఉన్నారు గుర్తు చేసుకున్నాం. మొదటి యుగం ఎక్కడి నుంచి ఎక్కడికి? 3వ అధ్యాయం వరకు, ముందు వరకు. రెండో యుగము ఆది కాండము 3 నుంచి 7 వరకు. ఈ యుగం పేరేంటి? మనస్సాక్షి యుగం. దేవుని స్తోత్రం, కొంతమంది ఇక్కడే ఉన్నారు. 3వ యుగం ఏంటండి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆది కాండం 7 నుంచి 12వ అధ్యాయం వరకు. దీన్ని ఏమన్నారంటే మానవ పరిపాలన యుగం అన్నారు. 4వ యుగం ఏంటి? ఆది కాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు యుగాన్ని ఏమన్నారంటే వాగ్దాన యుగం అన్నారు. ఇదంతా అబ్రహాం కాలాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక మనకి 5వ యుగం ఏంటంటే ధర్మశాస్త్ర యుగం అంటారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం నుండి యేసు మరణించే దినము వరకు ఉన్న యుగాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్ర యుగం అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? ధర్మశాస్త్ర యుగం. అందుకని యేసు ప్రభువారు ధర్మశాస్త్ర యుగంలోనే ఆయన జన్మించడే కనుక తన జీవితంలో 7 కార్యాలు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. అది చెప్పాలంటే ఇది టైం కాదు, ఆమె చెప్పిన యూట్యూబ్లో ఉంది, మెసేజ్ చూడండి. యేసు ప్రభు తన జీవితంలో ధర్మశాస్త్రం నెరవేర్చిన కార్యాలు 7 ఉన్నాయి. అవి మీకు అవసరమైతే నేను ఇదే ఊర్లో పక్కన ఎక్కడున్నాను, అవసరం మీకు పూర్తి చేస్తాను కూడా. యేసు శిలువ మీద చనిపోయిన దినము నుండి యేసు మధ్యాకాశానికి వచ్చే దినం వరకు కృపాయుగం అంటారు. దీన్ని ఏమంటారు చెప్పండి? యేసు శిలువ మీద చనిపోయిన దినము నుండి యేసు మధ్యాకాశానికి వచ్చే దినం వరకు దీన్ని కృపాయుగం అంటారు. మీకు తెలుసా, దేవుడు ఇశ్రాయేలీయుల కాలమానాన్ని ఆపేసి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 70 వారాల్లో 69 వారాల తర్వాత వారి కాలమానాన్ని ఆపేసి దేవుడు అన్యులైన మనకి దేవుడిచ్చిన కాలం ఏదైతే ఉందో దాన్నే కృపాకాలం అంటాను. ప్రియులరా, ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం ఇశ్రాయేలీయులకు ఆపేసి దేవుడు మనకి ఇచ్చాడు. తెలుసు కదా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మీరు చూస్తే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన 70 వారాల్లో 69 వారాలు అయిపోయి 70వ వారానికి 69వ వారానికి మధ్యలో దేవుడు దయదలిచి కనికరించి అయ్యో అన్యులు నరకానికి వెళ్ళిపోతారేమో అని దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన కాలం ఏదైతే ఉందో దానినే కృపాకాలం. దేవుడు ఇప్పుడు మనం దయదలిచాడు. తెలుసా, ఈరోజు మనకు లేదు అసలు. నిజానికి మీకు బైబిల్లో ఉంటున్న వాగ్దానాలు కానీ బైబిల్లో ఉంటున్న ప్రదేశాలు కానీ ఇవేవి కూడా మనకు చెందినవి కాదు. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులవి. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడింది? ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎంత స్లోనా? ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలం అందైతే ఇశ్రాయేలుతో సహపౌరులు కాము, పరదేశులము, వాగ్దాన నిబంధన లేని వారము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని మనకి మనం ఎవరు తెలుసా? దేవుడు లేని ప్రజలం, వాగ్దానం లేని ప్రజలం, నిరీక్షణ లేని ప్రజలం, ఏమి లేవు మనకి, నరకానికే పాత్రలు. అయితే దేవుడు మాకు దయ తెలిసాడు. అయ్యో అందుకే ఆయన అందరినీ యేసు ఎవరికి దేవుడు అండి? ఎవరికి? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనం 36వ వచనం ఏమబడింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చాడంట. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. అపొస్తలుల కార్యాలు ఆయన అందరికీ చెందినవాడు. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఈ రాత్రి ఈ గుడికి కొంచెం ముగించేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం దయచేసి 17వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు ఎవరికి చెందినవాడు ఈ రాత్రి మీకు గుర్తు చేస్తాను. అపొస్తలుల కార్యాలు దయచేసి 17వ అధ్యాయము దయచేసి 25వ వచనం చదవండి. ఏం రాయబడింది? ఆయన అందరికీ జీవమును ఊపిరిని, ఆయన అందరికీ. ఇప్పుడు ఇచ్చుండి భూమి మీద జీవించిన ప్రతి వారికి కూడా ఈ ఊపిరి ఇచ్చింది ఎవరు? ఈ జీవం ఇచ్చింది ఎవరు? నువ్వు బ్రతుకో, నీతో చచ్చుతుంది ఎవరు? నీలో ప్రాణం పెట్టింది ఎవరు? నీ నాస్కారంధ్రాల జీవవాయువు ఊదింది ఎవరండి? యేసు మాత్రమే. ఆయన అందరికీ చెందినవాడు, అందరికి ఉపకారంట. 145వ కీర్తన గ్రంథం దయచేసి చూడండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన. కీర్తన గ్రంథం 145వ కీర్తన
దయచేసి ఈ మాటలు చూస్తాం. 9వ వచనం, యెహోవా అందరికీ, ఆయన అందరికీ జీవం ఇచ్చాడు. ఇప్పుడు అందరికీ ఆయన ఉపకారం చేస్తాం లేదా? మంచోళ్ళకి ఎండలు అందరికీ ఉన్నాయి కదా, మధ్యాహ్నం వదిలిపోతున్నాయి. మంచోళ్ళకైనా నీడ, మంచోళ్ళకైనా వర్షం, మంచోళ్ళకైనా గాలి, అందరికీ. ఎందుకంటే ఆయన అందరూ బాగు. ఇంకా ఆయన అందరినీ బాగు చేస్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం, ఈ మాట చూడండి. 19వ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 6:19, అందరినీ స్వస్థపరుస్తాడా? ఎస్, ఆయన అందరినీ. యేసు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన ఖాళీకి పంపించే వ్యక్తి అయితే కాదండి. ఆయన అందరి కొరకు చనిపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 15వ వచనం చివరి మాట, ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఎవరి కోసం చనిపోయాడు ఆయన? బైబిల్లో అసలు అందుకే నేను అంటాను, చాలా మంది యేసు క్రైస్తవులకు దేవుడు, యేసు బలను, అసలు అది లేదండి, ఎక్కడ లేదండి. ఎక్కడ ఉందా? యేసు క్రైస్తవులకు దేవుడు అని ఎక్కడ ఉందా? క్రైస్తవులకు మాత్రమే దేవుడు అని ఎక్కడ ఉందా? అందరికి జీవం ఇచ్చాడు, అందరికి ఊపిరిచ్చాడు, అందరికి ఉపకారం చేస్తున్నాడు, అందరిని స్వస్థపరుస్తున్నాడు, అందరికి ఒక చనిపోయాడు, అందరిని ఎరిగిన వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 24, యోహాను సువార్త 2:24, అయితే యేసు అందరిని ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు. పిల్లరా, అందుకొరకై ఆయన ఇశ్రాయేలీయులకి కాలం ఆపి ఇప్పుడు అంజులను కూడా ఆయన ప్రేమించాడు. ఈరోజు నేను అంటానమ్మా, ఈరోజు నీకు ఇవ్వబడిన కాలం ఏదైతే ఉందో అది కృపాకాలం. కృపాకాలం ఏంటి తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి, నువ్వు నరకానికి పాత్రులే, నీకు పరలోక రాజ్యమే లేదు. అలాంటి నిన్ను దేవుడు దయచేసి ఇచ్చిన కృపాకాలమే ఈ గ్రేస్ పీరియడ్. యేసు శిలువ మీద చనిపోయిన దినము నుండి యేసు తిరిగి మధ్యాకాశానికి వచ్చే దినం వరకు కృపాకాలం ఉంది. ఒకవేళ ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి గనక వచ్చాడో నీకేం లేదు చెప్పండి. కృపాకాలము, కృపాకాలం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ టైంలో అయినా యేసయ్య పాపిని నన్ను క్షమించు అయ్యా అంటే చాలు, క్షమిస్తాడు. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా రావచ్చు, ఎంత చెడిపోయిన వ్యక్తి అని పర్లేదు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకొరకే అంటే మన కొరకు ఆయన శిలువలో చనిపోయి పవిత్ర రక్తాన్ని కాచాడు, అందరినీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి గనక వచ్చాడంటే రేపు నీకు కృపాకాలం లేదు. రేపు నీ మాట అంటే కుదరదు, రేపు నేను పాపాలు కుదరదు, రేపు బాప్తి కుదరదు, లేదు, ఇంకా లేదు. ఇంకా అప్పటికే సంఘం ఎత్తబడుతుంది, అప్పటికే కృపాకాలం ముగించబడుతుంది. కాబట్టి అప్పటికి పరిశుద్ధ భూమి మీద ఎవరు కూడా ఉండరు. నేను అంటాను, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ కాలం చాలా విలువైంది. అందుకని బైబిల్ పైన మాట చూశాను, కాలం ఏమైందండి? సంపూర్ణం. ఆ దినాల్లో అయితే దేవుడు చూపించున్నట్టున్నాడంట. యోహాను సువార్త 17 చూడండి. యోహాను సువార్త క్షమించండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. 30వ వచనం మనం చూద్దాం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసిచున్నట్టు ఉండేను కానీ ఆ ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనక తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే ఒక దినము. అమ్మా, ఇది కృపాకాలం. ఈ కృపాకాలం అంటే ఏంటో నీకు అర్థం కావట్లేదేమో. ఎంతో మంది సజీవులుగా ఉండాలని ఆశించి కూడా ఈరోజు సజీవులు లేక లేరు తెలుసా? ఎంతో మంది చనిపోయారు. కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారు? మనం బతుకేమన్నా, అసలు మన బతుకని ఎవరికైనా తెలుసా? నేను రోజు పైకి వెళ్ళి, నేను అప్పుడు కరీంనగర్లో సేవ చేస్తున్నాను, కరీంనగర్లో సేవ చేస్తా. ఒకసారి నేను పైకి వెళ్ళేప్పటికీ స్మెల్ రావట్లా. అరే అయిపోయినట్టుందా టికెట్, దేవునికి స్తోత్రం. కానీ ప్రభా, ఇంకా నేను ఏమన్నా దుఃఖ పెట్టాను, ఆయుస్పరిచయం ఇదే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంటే ఆ టైంలో ఎవ్వరు కనీసం ఒక తండ్రి చనిపోతే ముట్టుకోవడానికి బిడ్డలకు కానీ భార్యకి కానీ ఛాన్స్ చూడటానికి లేదు, పట్టుకోవడానికి లేదు, సమాచారానికి లేదు, దిక్కుదోచని పరిస్థితి. నేను అంటాను, నువ్వు ఉన్నావు, ఎందుకున్నావు తెలుసా? దేవుని నుంచి ఇది కృపాకాలం.
ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఎందుకు సజీవ లెక్కలు ఉన్నావంటే నీవు ఇంకా మారు మనసు పొందలేదేమో, కృపాకాలం ముగించబడుతుందని తెలియచేయడానికి దేవుడి రాత్రి నన్ను తీసుకొచ్చాడేమో. ఒకవేళ ఇదే కృపాకాలం ముగింపు అనే విషయం, అందుకనే ఎందుకు కడబోర అనే మాట ఎందుకు వాడారంటే కృపాకాలం అంతములో ఓదబడుతుంది కనుక దీన్ని కడబోర అని పిలిచారు. కడబోర అని ఎందుకు అంటారంటే కృపాకాలం చివరిలో ఈ బోర ఓదబడుతుందమ్మా. ఒకవేళ ఈ రాత్రి యేసు మధ్యాకాశానికి వచ్చాడా, రేపు నీకు పశ్చాత్తాపడటానికి కృపాకాలము ఉండదు. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభు మనం దర్శిస్తుండగా, ఇలాంటి చక్కని మీటింగులు దేవుడు మనకి అనుగ్రహిస్తుండగా, దేవుడు మనల్ని సరిచేయాలని, పవిత్రపరచాలని, పరలోక రాజానికి సిద్ధపరచాలని దేవుడు ఉద్దేశిస్తుండగా, ఇలాంటి అనేకమైన వ్యయప్రయాసంతో దేవుడు వాక్యాన్ని మీకు అందిస్తుండగా, ఒకవేళ ఈ రాత్రి నీ జీవితాన్ని కనుక ప్రభువుకి ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళితే, ఈ రాత్రి ఆకలితే, ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేస్తాం. ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకున్నామా? ఒక క్షణం. ఈ రాత్రి యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు, నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం కలవరిశల్లో ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం బలైపోయిన దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దేవతలతో మానక నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడిన దేవుడు, దివ్య మహిమలో ఆయన మాత్రం వహిస్తూ మహామహుడుగా, మహాగణుడుగా, మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు ఆయన మాత్రమే జీవుడైన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి, నీవు నేను చేసిన ప్రతి పాపల కొరకై, నువ్వు చేతులు చేసిన పాపల కొరకే చేతులు సెలలు కొట్టబడి, కాళ్ళతో చేసిన పాపల కొరకే కాళ్ళు సెలలు కొట్టబడి, నీ జీవితంలో నువ్వు తలంచిన అపవిత్రమైన తలంతో బట్టి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి, భయంకరమైన కలవర శిలువలో నీ కొరకై పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడి 2000 సంవత్సరాల క్రితం ఆఖరి బట్టి వరకు రక్తం కాచింది. తెలుసా ఎందుకు అనుకున్నావు? నేను ఇలా వదిలేయాలని కాదు అమ్మా. యేసయ్య ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని గుర్తించాలి. ఎందుకో తెలుసా? మనము నిర్మూలం కాకుండా ఉన్న వారం ఎంతైనా నమ్మదగిన వారైనా. ఎంతో మంది సజీవులకు ఉండాలనుకున్నారు, లేరు. ఎంతో మంది డబ్బులు బట్టి ఉండాలనుకున్నారు, లేరు. ఆయన మరణము తప్పించుట యెహోవా వశమని రాయబడింది. కరోనా వైరస్ టైంలో ఎంతో మంది చనిపోయేది. దిక్కుతోచిన పరిస్థితి, డబ్బు ఆపలేకపోయింది, బంధువులు ఆపలేకపోయారు, పేరు ప్రఖ్యాతలు ఆపలేకపోయారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారిని అమెరికా డాక్టర్లు పరిశీలించారంట, కోట్ల ఖర్చు పెట్టారు, లాభం లేదు. యేసు నిన్ను ప్రేమించాడు, యేసు నీ కోసం చనిపోయాడు, యేసు నిన్ను అడుగుతున్నాడు, యేసు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కడపొరతంతో, ఆర్భాటముతో, మహామహిమతో, మేఘారుడై త్వరగా రాబోతున్నాడు. ఈ రాత్రి ఒకసారి చెప్పు, యేసయ్యా నువ్వు వస్తే నేను సిద్ధమేనా? ఒకవేళ నీ పాపాలు క్షమించబడకపోతే, నీ జీవితం మార్చబడకపోతే, యేసు రక్తం నీ పాపాలు కడగకపోతే, యేసు రాత్రి వస్తే నువ్వు ఆగిపోతావు, రొమ్ము పట్టుకుంటావు, తర్వాత పండ్లు కరుగుతావు, ఏడుస్తావు. ప్రభు ఒకే మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, ఉండి కలిపేస్తాడేమో. ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు? ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్నిసార్లు బైబిల్లో దేవుడితో మాట్లాడుతున్నా సరి చేసుకోలేదు ఈ రాత్రి. ఒకవేళ ఈ రాత్రి నీకు చివరి రాత్రి ఏమో, రేపని నీకు లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతుందిగా. అమ్మా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు బలైపోయిన ప్రభు గాయపడిన హస్తంతో చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారి, నా కుమార్తె, ఎంతకాలం ఇంకా ఆమెగా ఉంటావు? ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావు? నీ చూపులు, నీ క్రియలు, నీ తలపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు నాకు దూరంగా ఉన్నాయి. ఎంతకాలం? అమ్మా, నీ కొరకే ఈ రాత్రి దేవుని స్వరణను వినగలిగితే, ప్రభు స్వరణను వినగలిగితే, ఆయన నీ విషయాలంతా పరితపిస్తున్నాడు నీకు అర్థమవుతుంటే, నువ్వు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అగ్నికి ఎందుకు వెళ్తామంటే గుణంలోకి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. శాశ్వత కాలం దేవుడికి దూరం అయిపోతామని దేవుడికి ఇష్టం లేదు. ఈ రాత్రి మళ్ళా మాట్లాడుతున్నాను, త్వరగా నేను రాబోతున్నాను.
ఆర్ యు రెడీ? నేను త్వరగా రాబోతున్నాను, నువ్వు సిద్ధమేనా? నీ జీవితం మార్చుకో. యేసయ్యా, నేను పాపనయ్యా, నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నావు, నా పాపాన్ని చూపిస్తున్నావు, నన్ను కాయడానికి ఇష్టపడుతున్నావు. ప్రభువా, నన్ను క్షమించువా. ఈ రాత్రి నీ ప్రార్థన ఇదైతే నీ చెయ్యొద్దు చూపించు, మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరి, దేవుని తీర్మానం స్థిరపరచును గాక. ఎవరైనా వెనకైనా ముందైనా కూర్చున్నవారు కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. దయచేసి కళ్ళు తెరవద్దు ఎవరు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని కొరకు కేటాయించిన సమయం ఇది. దేవుని నిన్ను కడగాలని, దేవుని నిన్ను పవిత్రపరచాలని, దేవుని నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని, విడిచిపెట్టబడే సంఘములను ఉండకూడదని, మధ్యాకాశంలో ప్రభుత్వం ఉండాలని, మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు ఉండాలని, నీ కొరకు సిద్ధమొచ్చిన రాజ్యానికి నేను తీసుకెళ్లాలని ఆయన రాబోతున్నాడు. ఆయన రాక ఆసన్నమైంది, కాలం సంపూర్ణమైనది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. సోదరి, దేవుడి తీర్మానం స్థిరపరచుగాక. కూర్చోలే సోదరుడా, దేవుడి తీర్మానం స్థిరపరచుగాక. ఎవరిస్తారా? దేవుడు నీ తీర్మానం స్థిరపరచుగాక. ఇవ్వక కూర్చున్న సోదరి, దేవుడి నీతో దేవుడు మాట్లాడితే చేయొద్దు. చూ ప్రభువా, నాతో మాట్లాడతాం, ఇదిగో నా చెయ్య, నా కోసం ప్రార్థన చేయండి, నేను పరలోకానికి రావాలని కోరుతుంది. విడిచిపెట్టబడకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు, కాలిపోకూడదు, దేవుడికి దూరం అవ్వకూడదు. దేవుడు నా కొరకే గడుతున్న రాజ్యంలో నేను వెళ్ళాలి. ఈ రాత్రి నా తీర్మానం ఇది అంటే నీ చేతి చూపించమ్మా, నీ కోసం ప్రార్థన చేస్తాం. సోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరచును గాక. సిగ్గుపడొద్దు, వాయిదా వేయద్దు, తర్వాత అనొద్దు, తర్వాత చూద్దాం అనుకోవద్దు. చాలా తెలివైన వాడు సాతాను. నిన్ను తీర్మానం చేసుకోకుండా ఇక్కడి నుంచి పంపించడానికి ఆయన ఎన్నో ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చేయెత్తుతావా? అందరూ చూస్తే ఏమనుకుంటారు? జాగ్రత్త, ప్రభునితో మాట్లాడుతుంది కదా. దేవుని స్వరానికి లోపడు. సాతాను నిన్ను నరకాన్ని తీసుకెళ్ళడానికి పదే మాట్లాడతాడు. సోదరి, దేవుని అమ్మ, సోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచును గాక. దేవుడు నీ తీర్మానం ముద్ర వేయను గాక. దేవుడు యవనస్తుల దేవుడు నీ తీర్మానం స్థిరపరచు గాక. యవనస్తుల దేవుడు నీ తీర్మానం స్థిరపరచు గాక. కూర్చోలేకపోతున్న సోదరుడా, దేవుడు నీ తీర్మానం స్థిరపరచు గాక. ఎవరైనా ఎక్కడైనా ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, రేపు ఇంకా మళ్ళీ మాట్లాడతాం. ఈ రాత్రి చివరిగా ఒక తీర్మానం చేసుకుని కలిసిగలుగుతాం. ప్రభా, నాతో మాట్లాడుతున్నావు, ఎందుకు నా చెయ్య, నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఉన్నారా? మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థన చేయండి. సోదరా, దేవుడిని తీర్మానం స్థిరపరచును గాక. ప్రభువుని బట్టి మీరు తీర్మానం చేసుకున్న వారందరిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు మీ తీర్మానాలను స్థిరపరిచి ఆయన రహస్య రాకడలో సంఘముతో పాటు మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళినట్లు మీ అందరితో మేము తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న ఐజక్